హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు ఈ వీడియోలో హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. సజ్జలతో గటకను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా సజ్జలను క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ సజ్జలను మన పూర్వీకులు ఎక్కువగా తీసుకునేవారు. అందుకే వాళ్ళు చాలా సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సజ్జలను తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఫేస్ మీద వచ్చిన ముడతలు కూడా తగ్గుతాయి. డైలీ మోతాదులో తీసుకోవాలి. ఐరన్ తక్కువగా ఉన్న, కాల్షియం తక్కువ ఉన్న వీటిని క్రమం తప్పకుండా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అలాగే సజ్జలను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. గడక చేస్తున్నాం కాబట్టి వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. గడక తయారు చేసుకోవడానికి ముందుగా వాటర్ వేడి చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే చాలాసేపు ఉడకాలి. చాలాసేపు ఉడికితే చాలా బాగుంటుంది. ఈ సజ్జల పిండిలో కొంచెం హాట్ వాటర్ కలిపేసి తర్వాత ఈ ఉడికిన వాటర్లో వేసుకోవాలి. సజ్జల పిండిని డైరెక్ట్ వేస్తే అవి ఉండలు కడతాయి. అందుకే ఈ విధంగా కొంచెం హాట్ వాటర్ వేసి కలిపేసి తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకుంటే అవి ఉండలు కడతాయి. టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నేను కల్లుప్పు వేసుకున్నాను. మనం ఎంత కలిపినా కొంచెం లైట్గా ఉండలైతే కడుతుంది. అయినా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టవు. చూడండి, కొంచెం థిక్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సజ్జల గటక. దీనిని మనం ఎల్లిపాయ కారంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పెరుగుతో కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తిక్కుగా రావాలి. చల్లారితే గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అయిపోతే హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. చూడండి, పెరుగుతో తీసుకోవచ్చు, అలాగే వెల్లిపాయ కారంతో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా లిమిట్గా తీసుకోవాలి. ఏదైనా లిమిట్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.